ఇట్లా ముంగడ తీసుకోవడం వాళ్ళు నిజంగా అమ్మాయి మా వెనుక ఇప్పుడు దాకా ఉంటారు మీరు వెళ్ళిపోవాలి ఉండదు మొత్తం మా ఏరియా మొత్తం అయిపోయేదాకా మేమైతే ఖచ్చితంగా ఇక్కడే ఉంటాం సార్. మీతో ఏమైతే చేయాలి కదా భయపడేదే లేదని చెప్పి వెళ్ళాం సార్. వెళ్ళాక ఆ రోజే వెళ్ళాం సార్ దగ్గరికి వెళ్ళాము. వెళ్ళాక తర్వాత ఆడికి వెళ్ళి వచ్చి మొత్తము మాక్సిమం 2 సంవత్సరాల నుంచి ఫ్యామిలీతో లేడు సార్ అని నాగబాబు సార్ని కలిసాము. సార్ని కలవా మా దేవుని కలిసి వెళ్తామంటే ఫ్యామిలీతో ఉన్నాడు సార్ మళ్ళీ కలుద్దామన్నాను. ఈ 2-4 days లో వెళ్తున్నాం సార్ దగ్గరికి మళ్ళీ కలుస్తారు. మాకు ఎప్పుడూ ఆ డోర్ ఓపెన్ లో ఉంటారు. మాకు అందరినీ డిపార్ట్మెంట్ చాలా హ్యాపీ ఫీల్ అవుతారు సార్. గబ్బర్ సింగ్ టీం ఎందుకు అని భీమ్లా షూటింగ్ అప్పుడు సార్ మిమ్మల్ని కలవడానికి ఇట్లా అయింది. వీళ్ళని ఎవరు ఆపుతారబ్బా ఎవరు ఆపదు, వీళ్ళు డైరెక్ట్ నా దగ్గరికి రావాలి, వీళ్ళు నా మనుషులు, వీళ్ళు నా వీళ్ళు ఎప్పుడు వచ్చినా డైరెక్ట్ నా దగ్గరికి రావాలన్నాడు సార్. ఆ మాట అంటే ఆ రోజు ఇట్లనే చూస్తున్నాం అంతే, ఏం మాటలేవు. మాకు కూడా ఏదో చెప్దాం అనుకొని పోతాం కానీ ఏం మాట్లాడలేము సార్ చూసుకుంటాం. అదే టైంలో త్రివిక్రమ్ మా కోసం సార్ అసలు ఎవరికైనా ఆయన అంత సొంత బ్లడ్ సపోర్ట్ చేసిన అని మా కోసం హాఫ్ అన్ అవర్ రిక్వెస్ట్ చేస్తుంది. నువ్వు ప్రతి ఒక్క సినిమాలో మా గబ్బర్ సింగ్ టీం పెట్టుకోవాలి, వీళ్ళు నాకు పొలిటికల్ సపోర్ట్ అన్నిట్లో మంచిగా ఉంటారు, అలా కంపల్సరీ సినిమాలో తీసుకోవాలంటే త్రివిక్రమ్ సార్ ఏమన్నాడంటే సార్తో ఇప్పటిదాకా మీరు కామెడీ తీసుకెళ్ళారు కదా ఇప్పటి నుంచి సీరియస్గా తీసుకెళ్తా అని చెప్పి నమ్మకం ఇచ్చింది. మొన్న ఇవాళ కూడా మొత్తం రచ్చనే సార్. ఇప్పుడు ఇంటర్వ్యూ అయినాక సంజయ్ థియేటర్ గబ్బర్ సింగ్ మూవీ గురించి